కేసీఆర్ ఎఫెక్ట్, ఫెడరల్ ఫ్రంట్, నేషనల్ పార్టీలకు ధీటుగా చర్చలు. వారంతా ప్రతిపక్షంలోనే. నేషనల్ పాలిటిక్స్ పేరుతో వరుస భేటీలు. వైసీపీ, శివసేన, బీజేడీ, ఆర్జేడీ, సమాజ్వాదీ, ఆమ్ ఆద్మీ, జేడీఎస్ సైతం ప్రశ్నార్థకంగా వీరందరి పొలిటికల్ ఫ్యూచర్ అధికారం చేజారి ప్రతిపక్షాలకే పరిమితం అంటూ చూస్తా ఉన్నాం. ఇక జగన్తో కలిసిండు, జగన్ ఓడిపోయిండు. ఉద్ధవ్ ఠాకరేతో కలిసిండు, ఉద్ధవ్ ఠాకరే ఓడిపోయాడు. అరవింద్ కేజ్రీవాల్తో కలిసిండు, అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయాడు. ఈయన నవీన్ పట్నాయక్ ఆయన ఓడిపోయాడు. ఇలా అందరూ ఎవరిని కలిస్తే వాళ్ళు ఇదంతా ఐరన్ లెగ్ పరిస్థితి కనబడతా ఉంది. ఎవరిని కలిస్తే వాళ్ళే ఓడిపోతూ ఉన్నారు. మొత్తానికైతే ఆ ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పేసి ఆగమాగం తిరిగిండు. ఏమైంది? వాళ్ళందరూ ఓడిపోయారు, ప్రతిపక్షంలో ఉన్నారు. కేసీఆర్ కూడా ఓడిపోయాడు. అంత ఓవర్ కాన్ఫిడెంట్ అవసరం లేదు. ఆ ఓవర్ కాన్ఫిడెంట్ తోటి 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించిన కదా భవిష్యత్తులో ప్రధాన విధంగా అని అనుకుంటే తీసి నాలుగు కొట్టిన ప్రజలు. గుర్తుపెట్టుకో కేసీఆర్. హాట్ పాలిటిక్స్ నల్గొండ. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ రాజకీయం. ప్రభుత్వంలో, పార్టీలో కీలక పదవులు. క్యాబినెట్లో మరొకరికి సీటుపై తర్జన. అధిష్టానం నుంచి రాజగోపాల్కు హామీ. తన భార్యకు బెర్త్కు కోరుతున్న ఉత్తమ్ కుమార్ని, లేదంటే డిప్యూటీ స్పీకర్ పోస్టుకు పట్టు. డిప్యూటీ స్పీకర్గా బాలు నాయక్ పేరు. పార్టీ పదవులను పెరిగిన పోటీదారులు. రాష్ట్ర నాయకత్వానికి చిక్కు సమస్య అంటూ చూస్తా ఉన్నాం. ఇక వాళ్ళకే ఇస్తారు. నల్గొండ అంటేనే అది కులాల కుంపట్లతో ఉంటుంది, అది తప్ప వేరే ఏది కనబడదు. సో అక్కడ ఏం జరుగుతుందో కష్టమే. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలి, ఇవ్వకపోతే ఆయన పెట్టేస్తాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్యకి ఏదో ఒక పదవి ఇవ్వాలి, లేకపోతే ఉత్తమ్ కుమార్ పెట్టేస్తాడు. అక్కడ సామాజిక సమీకరణ నేపథ్యంలో బాలు నాయకుడు రావాలి, మరి ఆయన రాకపోతే అక్కడ ఆ సామాజిక వర్గం పెట్టేస్తుంది. అక్కడ ఇద్దరున్నారు, మాదిగ సామాజిక వాళ్ళు ఇద్దరున్నారు. మరి వాళ్ళకి ఎవరికి ఇస్తారో అర్థం కాని పరిస్థితి. సో ఇట్లా నల్గొండ రాజకీయాలు అనేవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అది ఎట్లా పోతుందో ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.